హీరో అయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి? హీరో చేయమని అడిగే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆయన ఏం చేస్తున్నాడు? జీరో అయిపోయాడు. నేను చెప్పింది మీకు అర్థమైందా? మామూలుగా పుట్టినవాడు ఎవడైనా నన్ను హీరో చేయి ప్రభా, లేకపోతే నన్ను గొప్పవాడిని చేయి ప్రభా అని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు సంసోనుని దేవుడు ఆ పుట్టుకతోనే హీరో చేస్తే ఇంక అడగడానికి ఏం లేదు ఆయన దగ్గర. కాబట్టి ఆయన ఏం చేశాడు? జీరో అయిపోయాడు. నేను ఆలోచిస్తుంటే ఈ లాజిక్ గురించి, ఇలాంటి కోవలో ఇంకో వ్యక్తి వస్తాడు బైబిల్ గ్రంథంలో. దేవుని దగ్గర నుండి గొప్పగా పొందుకొని, దేవుని దగ్గర నుండి గొప్పగా పొందుకొని, ప్రభువా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయి ప్రభువా అని దేవుడిని అడుగుతాడు సొలొమోను. దేవుడు ఇచ్చాడా లేదా జ్ఞానాన్ని? ఇచ్చాడు. జ్ఞానం బాగా ఇస్తే ప్రపంచ దేశాల నుండి అనేక మంది సొలొమోను దగ్గరికి వచ్చి ఆయన జ్ఞానాన్ని పొగుడుతూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని మహిమపరుస్తూ ఉంటే ఆ సమయానికి ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో దేవుడు ఏం చేశాడంట? నీ చుట్టూ నెమ్మది కలుగజేస్తా అని చెప్పాడు. దేవుడు ఇప్పుడు సొలొమోను చుట్టూ ఏం చేశాడు? ఆయన నెమ్మది కలుగజేశాడు, యుద్ధాలు లేకుండా. కారణం ఏంటి? సొలొమోనుకి యుద్ధాలు లేకుండా దేవుడు ఎందుకు చేశాడు తెలుసా మీకు? దావీదు ఒక మాట అన్నాడు, ప్రభువా నీకు నేను మందిరం కడతానంటే నీ చేతులు యుద్ధంతో తడిసిపోయాను, రక్తం తడిసా, యుద్ధాలు చేసి ఉన్నావు కాబట్టి అపవిత్రమైన చేతులు నీవు మందిరాన్ని కట్టడానికి కుదరదు, కానీ నేను మందిరాన్ని కట్టడానికి నీ కుమారుడైన సొలొమోనును నేను ఏర్పాటు చేసుకుంటానని ప్రభు చెప్పాడు. అదేవిధంగా దేవుడు జ్ఞానం ఇచ్చి సొలొమోనుని రాజుగా చేశాడు. ఈ రాజు అయిన తర్వాత ఏం యుద్ధం లేదు కదా, నలుదిశల నెమ్మది, ఏం చేయాలో తెలియట్లేదు. ఉదయాన్నే వస్తున్నాడు, ఎవరంటే తీర్పు తీరుస్తున్నాడు, మెలగండలు పడుకుంటున్నాడు, యుద్ధాలు ఏమి లేవు, ఏం చేయాలో తోచక మేడ మీద అటు ఇటు తిరుగుతూ పాపం చేసి ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఘనతనంతా ఏం చేశాడు? ఆయన పోగొట్టుకొని, దేవుడు ఒక భార్యని ఇస్తే ఒక భార్య చాలలేదని ఆయన ఎంతమంది భార్యలు ఉన్నారు సొలొమోనుకి చెప్పండి? మా అందరికీ కౌంట్ తెలుసు ఎంతమంది భార్యలు. ఇక్కడ ఒకటే లేదు, కొంతమందికి ఒక్క భార్య లేక ఇబ్బంది పడుతున్నారు నాలాంటి వాళ్ళు. కానీ ఆయనకి 1000 మంది భార్యలు అంట. 1000 మంది భార్యలు అంటే 700 మంది భార్యలు. ఎంతమంది సొలొమోనుకి? 700 మంది. ఉపపత్నులు ఎంతమంది? 300 మంది. మొత్తం ఎంత? 1000 మంది. ఈ 1000 మంది దగ్గరికి నాకు తెలిసి నెలకు ఒకసారి వెళ్ళేవాడా ఒక్కొక్కళ్ళ దగ్గరికి? ఒక్కొక్క ఇల్లు చూడాలంటే నాకు తెలిసి సొలొమోను యొక్క గురించి మనం ఆలోచిస్తే, పిల్లలను చూడటానికి మీరు ఇంటికి వెళ్ళేసరికి పిల్లలందరూ నాన్న ఏం తెచ్చా అంటారు కదా. సొలొమోను ఒక హాస్టల్ కట్టించుంటాడు, బాయ్స్ హాస్టల్ కానీ ఒక పిల్లల హాస్టల్ ఒకటి కట్టించుంటాడు. పిల్లల హాస్టల్ కట్టించి బస్తాలు పంపించుంటాడు. నాన్న వచ్చారంటే అందరూ ఒకసారి వచ్చి వరద బాధితులకి పొట్లాలు వేస్తారు చూసారా, అట్లా సొలొమోను ప్రతిసారి అలా వచ్చేవాళ్ళేమో. అంటే అంతమంది పిల్లల్ని మెయింటైన్ చేశాడు. జ్ఞానం ఎక్కువైపోయి దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకోకుండా ఏం చేయాలి తెలియక యుద్ధాలు లేకుండా ఖాళీగా ఉండేసరికి ఇలాగా డైవర్ట్ అయిపోయింది మైండ్ అంతా. ఈరోజు నేను ఈ విషయం ఏం చెప్తానంటే, బైబర్త్ పుట్టుకతో బలవంతుడిగా పుట్టాడు ఎవరు? సంసోను లాంటి బలమైన వాడు బైబిల్ గ్రంథంలో ఉన్నారా? లేరు. అంతటి బలమైన వాడు, హీరోగా ఉన్నవాడు జీరోగా మార్చబడి. చూద్దాం ఒకసారి సంసోను యొక్క స్థితిని గురించి మనం ఆలోచిస్తే. ఆయన ఒక్క నిమిషం. సంసోను చివరి న్యాయాధిపతి అనగా 13వ న్యాయాధిపతి. ఈ ఇంతకుముందున్న న్యాయాధిపతులు అందరూ చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పుకోదగిన వారి గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ సంసోను గురించి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు, ఇజ్రాయేల్లో పాపం చేస్తున్నారు, దేవునికి కోపం పుట్టిస్తున్నారు, దేవుడు బానిసలుగా అప్పగిస్తున్నాడు. మరలా వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసి మొరపెట్టుకుంటే మరలా ప్రభు ఏం చేస్తున్నాడు? ఇంకో న్యాయాధిపతి లేపుతున్నవాడు. ఇజ్రాయేల్కి ఉన్న ఒక లక్షణం ఏంటి తెలుసా? చేయటం, పోవటం, పాపం చేయడం, ఒప్పుకోవడం, పాపం చేయడం, ఇదే పని వాళ్ళకి అప్పటి నుండి ఇప్పుడు కూడా. అందుకనే వాళ్ళ చుట్టూ ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే, కానీ దేవుడు వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అందుకే యుద్ధాలు వాళ్ళకి ఎప్పుడు కూడా. సరే, ఇప్పుడు సంసోను యొక్క పుట్టుక విధానము, ఆయన బాల్యం గురించి మనం ఆలోచిస్తే చూడండి, 2వ వచనం 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం చదువమ్మ. ఆ కాలమున దాను వంశస్థుడు జోర్య పట్టణస్థుడైన మనోహ అని ఒకడు ఉన్నాడు. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండిన. ఒక్క నిమిషం చూడండి, గొడ్రాలు కానుపు లేక ఉంది. బైబిల్ గ్రంథంలో తర్వాత న్యాయాధిపతులు, తర్వాత రూతు, తర్వాత సమూయేలు గ్రంథంకి వెళితే ఇక్కడ కూడా గొడ్రాలు ఉంది, కానుపు లేదు. ఈరోజు ఎవరైనా కానీ బిడ్డలు లేని వాళ్ళు, నాకు బిడ్డలు లేరు అని ఏడుస్తున్నారా? వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే,
నీకు బిడ్డలు లేకపోవడం వల్ల దేవుని కృప నీ మీద అధికంగా ఉంటుంది. అంటే లేకపోతే అధికంగా ఉంటుందా అంటే ఎందుకు ఉండదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి ప్రభు దగ్గర కన్నీరు గార్చి ఎదురు చూస్తూ ఉంటావో, ఇక్కడ బిడ్డలో అది ప్రాబ్లం, ఇంకోళ్ళకి ఇంకో ప్రాబ్లం. మీరు ఎంత ప్రార్థన చేసినా ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నప్పుడు దీనికి రెట్టింపు ఘనతను దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అసలుకి వడ్డీ, వడ్డీకి బారు వడ్డీ, బారుకి ఇంకా చక్కెర వడ్డీలు ఏది ఉన్నాయో అవన్నీ నీకు ఒక్కసారి దేవుడు ఇచ్చేస్తాడు. ఈవిడ గొడ్రాలుగా ఉందంట. ఇప్పుడు ప్రార్థన చేశారు వాళ్ళు కూడా. తర్వాత 3వ వచనం, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కాన్పు లేకపోయినో, అయితే నీవు గర్భవతి కుమారుని. ఇదే మాట ఎక్కడ ఉంది బైబిల్లో? ఇంకా ఇదే సేమ్ సిచ్యువేషన్ ఇంకో చోట జరిగింది. దూత చెప్పింది హన్నాకి, సేమ్ యెహోవా దూత వచ్చి మరియమ్మ దగ్గరకు వచ్చి, కన్య అయిన మరియమ్మ దగ్గరకు వచ్చి, మరియా ఇదిగో నీవు ఎవరంట, నీవు స్త్రీలలో ఆశీర్వించబడిన దానవు, నీకు కుమారుడు పుడతాడు, అతను మహోన్నతుని కుమారుడు అని పడతాడు, యేసుక్రీస్తు అని ఆయనకు పేరు పెట్టని చెప్పేసి ఇదే రీతిగా దూత వచ్చి మరియమ్మకి చెప్పింది, కన్య అయిన మరియమ్మకి. అక్కడేం పెళ్లి కాని స్త్రీకి చెప్పింది, ఇక్కడ పెళ్ళై పిల్లలైన స్త్రీకి దూత చెప్పింది. దేవుడు కావాలనుకుంటే ఏది అయినా చేయగలడు. సరే, ఇప్పుడు ఇంకోసారి చూద్దాం. అయితే కాబట్టి 4వ వచనం, నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనిని తినకుండము, నీరు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. అది చాలు, ఇక ఇవేనండి జాగ్రత్తగా. ఆ స్త్రీ వచ్చి ఏం చెప్పిందంటే, ఇదిగో మనోహ భార్య, ఆయన భార్య పేరు రాయలేదు కదా, మనోహ భార్య, ఇద్దరితో ఆ దూత వచ్చి మాట్లాడి ఈ విధంగా చెప్పిందనమాట. నీకు కుమారుడు లేడు కాబట్టి కుమారుడు పుడతాడు, కుమారుడు వచ్చిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంట? అందరి కుమారులు లాంటి వాడు కాడు నీ బిడ్డ, అందరిలాగా పుట్టేటువంటి బిడ్డ కాదు నీ బిడ్డ. కాబట్టి ఆ బిడ్డను ఎలా పెంచాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పింది దేవదూత. ఆ రూల్స్ ఏంటంటే, అక్కడ ద్రాక్షరసము తాగొచ్చా తాగకూడదా? ఇక్కడ 2 ఇచ్చాడా, 1 ఇచ్చాడా? ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ, అంటే నాకు తెలిసి ఈవెన్ ద్రాక్ష రసము జనరల్గా అందరూ తాగుతారు ఇజ్రాయేల్. దీన్ని వైన్ అంటారు ఇంగ్లీష్లో, మనం వైన్ అనుకుంటాము, ద్రాక్ష రసం. వైన్ అనేది జనరల్గా అందరూ, వాళ్ళకి ద్రాక్ష తోటలు పండ్లు ఎక్కువగా వస్తాయి, వాళ్ళు జనరల్గా అందరూ అది జ్యూస్ అది తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు దాన్ని కూడా ముట్టకూడదు, ద్రాక్షరసం. తర్వాత మద్యము కూడా. మద్యం అంటే ఏంటి? మద్యం బైబిల్లో చాలామంది అంటారు తాగొద్దని, బైబిల్లో ఉందంటే ఉంది, బైబిల్లో మద్యం తాగొద్దని, మద్యమునకు బానిసలు ఉండొద్దు, అల్లరికి కర్త దానికి వెళ్ళొద్దని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే ఇప్పుడు మద్యమునైననో ద్రాక్షరసమునైననో బిడ్డకి త్రాగనివి కూడా. అంటే ఈ ద్రాక్షరసము కొద్ది కాలం కుళ్ళితే ఏమైపోతుంది? ఈరోజు మీరు ప్యూర్ వైన్ తాగాలంటే 1950 నుండి దాచిన వైన్ కూడా ఉంది ఇప్పటికి. ఎంత బ్యాక్ దాస్తే అంత కాస్ట్లీ. నాకు తెలియదు కానీ నేను విన్నాను, అది ఎంత సంవత్సరాలు పోతే అంత ఏజ్ ఉంటే దానికి అంత కాస్ట్లీ అనమాట. పులి పెడతాం, అందుకే దేవుడు పులిసిందని తినొద్దు అంటాడు. అందుకే మన చర్చిల్లో కూడా బల్లరాజునిచ్చినప్పుడు పులిసిన వాటిని తీసుకోకూడదని ఫ్రెష్గా చేసుకునేది మనం. అందుకే కాబట్టి దేవునికి ఇష్టం ఉండదు పులిసింది ఏది తీసుకోవటం. అందుకని ఈ మద్యము కానీ ద్రాక్షరసం కానీ త్రాగకుండా, అపవిత్రమైన దేనిని తినకూడదు. ఇది దేవుని ధర్మశాస్త్రంలో ఉంది. అందుకే దానియేలు స్నేహితులు కూడా దాన్ని తినలేదు. అర్థమవుతుందా? అపవిత్రమైన దేనిని తినకుండము, నీవు గర్భవతి కుమారుని కంటావు, అతని తల మీద ఇంకోటి ఏంటి, మంగళ కత్తి వేయకూడదు. మంగళి కత్తి అనేది వేయకూడదు. తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మొట్టమొదటిగా మనం సంసోను గురించి మాట్లాడుకుంటే నాజీరు చేయబడ్డవాడు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆయన ఎలా చేయబడ్డాడు అంటే ప్రత్యేకించబడినవాడు. మూల భాషలో వ్రతం అని ఉంది కింద. ఫుట్నోట్ చూశారు ఒకసారి? వ్రతాన పుట్టినవాడు అంటే ఒక వ్రతం. ఇప్పుడు మీరు ఏదైనా ఈ రోజంతా మౌనంగా ఉన్నారనుకో, మీరే ఎందులో ఉన్నట్టు? అది మౌన వ్రతం. అంటే ఒక నిష్టలో ఉన్నారు కాబట్టి ఆ రోజు మీరు మాట్లాడకూడదు. అదే రీతిగా ఈ సంసోను పుట్టింది మొదలుకొని నిష్టలో ఉన్నాడు, ఒక వ్రతంలో ఉన్నాడు. ఆ వ్రతం ఏంటి? నాజీరు